ప్రజలందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొన్ని నిజాలే, అది కూడా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీరు వింటారని చూసి దానికి ఏదో ఒకటి రెస్పాన్స్ ఉంటుందనే నేను కోరుకుంటున్నాను. నేను దయచేసి మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన కౌరవులకి పాండవులకి ఏ విధంగా యుద్ధం జరుగుతుందో అదే విధంగా అక్కడ వైకాపా, ఇటు తెలుగుదేశం, ఇటు జనసేన ముగ్గురు కలిసి బీజేపీ, అటు ఇటు మొత్తం కలిపి 4 పార్టీలు రణరంగంలాగా యుద్ధానికి రణరంగం ఎట్లా ముందుకు వస్తుందో ఆ విధంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఇద్దరు మొత్తం 4 పార్టీలు కూడా. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటంటే, జరగపోయేది కూడా ఏంటంటే, వైకాపా జగను ఎంత గింజుకుంటున్నాడో, ఎంతమందికి ఎంత మోసం చేశాడో, ఎన్ని అన్యాయాలు చేశాడో, ఎన్ని భూకబ్జాలు చేశాడో, వాళ్ళకి వీళ్ళకి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పని పేదవాళ్ళందరి నోట్లో మట్టి కొట్టాడో, అదే విధంగా మొత్తానికి ఏమీ లేకుండా అయిపోతాడు. అది మాత్రం 100% గ్యారంటీ. కానీ ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత హింస పెడుతున్నాడు, అంత హింస పెడుతున్నాడు. ఆయన వాగ్దానాలు, ఆయన చేసిన పనులు సరే, ఇంతకుముందు మంచి చేశాడా చెడు చేశాడా మనకు సంబంధం లేదు. ఒక్కసారి మనిషి తప్పు చేస్తే రెండోసారి ఆ మనిషికి ఇది నేను చేసింది తప్ప ఒప్ప అని చెప్పి అనేది ఒక తెలివితేటలు కానీ ఒక జ్ఞానం కానీ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తప్పు చేశాడా, లేకపోతే ఒప్పు చేశాడా, మంచి చేశాడా ఆయనకి తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఆయన ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి ఆ మంచి చెడులు తెలుసుకొని ముందుకొచ్చి ప్రజలందరికీ మంచి చేస్తాను, న్యాయం చేస్తానని చెప్పని ఆయన అంటున్నాడు. కాకపోతే ఈ వైకాపా జగన్ ఉన్నాడే, ఎంత దుర్మార్గుడు అంటే అసలు మామూలుగా కాదు. అసలు ఆ వార్తల్లో అసలు ఆ ముఖం చూస్తుంటే అసహ్యం పుడుతుంది. ఆ మాటలు అంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయింది నీ తెలివి? ప్రజల్ని బాగా చేయాలా, ప్రజల ఇళ్ళు బాగా చేయాలా, ప్రజలకి ఇల్లు ఇవ్వాలా, స్థలాలు ఇవ్వాలా, స్కూళ్ళు చూసుకోవాలా, హాస్టళ్ళు చూసుకోవాలా, బళ్ళు చూసుకోవాలా, పేదల గురించి ఏం చేయాలన్న ఆలోచన 5 సంవత్సరాలు ఎక్కడ పోయింది నాయన నీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి, లోకేష్ బాబు ముందుకు వచ్చి, పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి వీళ్ళంతా మాట్లాడేటప్పటికీ నీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా? ఇవన్నీ చేయాలి, ఇది నేను చేస్తాను, అది నేను చేస్తానని చెప్పని ఏమి చేసినా కూడా నీకు పడేవన్నీ దొంగ ఓట్లే. ఎందుకంటే ఇంతకుముందు కూడా దొంగ ఓట్లతోనే గెలిచావు, ఇప్పుడు కూడా దొంగ ఓట్లే. ఎవరైతే దొంగ ఓట్లు వేశారని తెలిసిందో ఇమ్మీడియట్గా వాళ్ళని మక్కలేదని బొక్కలు నూకాల్సిందే. 100% ఇది మాత్రం కంపల్సరీ పోలీసు శాఖ వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఈ అన్యాయము జరగకూడదు. జరిగిందో మట్టి కొట్టుకుపోతుంది. ఈసారి మాత్రం జగన్ వచ్చాడో అయిపోయింది అంతే. ఇక మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అన్ని రకాలుగా మర్చిపోవాలి. కాబట్టి తెలుగుదేశాన్ని గెలిపించండి. తెలుగుదేశంలోనే మీరు మునిగి తేలాలి. తెలుగుదేశమే మనకు ముందుకు రావాలి. 100% వైకాపా కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ బీజేపీ కానీ, జనసేన కానీ నలుగురు కూడా పోటీపడి ముందుకు వస్తున్నారు. కాబట్టి మనకు గెలవాల్సింది ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం. బీజేపీ అంటారా, అవి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి మనము ఇటు చెప్పలేము, అటు చెప్పలేము. దాని గురించి ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనేది మనకు తెలీదు. కాబట్టి మనకి ఏదైతే బాగుంటుందో అది మీరు మనసులో పెట్టుకొని జగన్ ఎంత ఇచ్చినా ఏమి చేసినా తీసుకోండి. ఎంత ఇచ్చినా తీసుకోండి, ఏం చేసినా తీసుకోండి. ఎంతవరకు మనకు న్యాయం చేస్తాడనేది మీరు ఆలోచించండి. అన్నీ తీసుకున్నా కూడా మీరు ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేయండి. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్, సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి నేను కూడా వచ్చాను. రోడ్లు చూస్తే నానా బీభత్సంగా ఉన్నాయి, ఇళ్ళు అట్లాగే ఉన్నాయి. ఎక్కడ ఇళ్ళు అక్కడనే
ఎక్కడ గుళ్ళు అక్కడనే, ఎక్కడ మొత్తం సర్వనాశనం చేశాడు అనుకో, అస్సలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఎందుకంటే భూకబ్జాలు ఎక్కువైపోయినాయి, విపరీతమైన భూకబ్జాలు చేస్తున్నాడు. బాగా ఇంత 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 సంపాదించుకున్నావు సరిపోదయ్యా బ్రతకడానికి? ఎన్ని కోట్లు కావాలి? నీ కూతురు నీ కొడుకులు ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికాలో వెళ్ళిపోయి సంపాదించుకుంటున్నారు కదా. నువ్వు సంపాదించి పెట్టుకుని ఇన్ని ఫామ్ హౌస్లు కట్టుకొని ఏం చేసుకుంటావు? ఎక్కడ ఉంటావు? నీకున్న ఇల్లే ఎన్నో గదులు ఉన్నాయంట. ఆ గదుల్లో ఒక్కొక్క రోజు పడుకున్నా కూడా నీకు సంవత్సరం అయిపోతుంది కదా. ఎందుకు ఇంకా అంత ఆస్తి మీద ఆసక్తి కలుగుతోంది నీకు? ప్రజల్ని మోసం చేయాలని ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు రాకూడదు కూడా, 100% రాకూడదు. ఎందుకంటే నువ్వు చేసిన నా దారుణాలు, నువ్వు చేసిన నిర్వాకము, నువ్వు చేసిన మోసాలు, మందు లిక్కరు గురించి మాట్లాడితే లిక్కర్ అంతా మోసమే, పెట్రోల్ గురించి మాట్లాడితే పెట్రోల్ అంతా మోసమే, నువ్వు స్కూళ్ళల్లో పిల్లలకి అన్నాలు పెడుతున్నారు అది మోసమే. ప్రతి ఒక్కటి కూడా అసలు ఏది మోసం లేకుండా, ఏది అన్యాయం లేకుండా, ఏది న్యాయంగా నువ్వు చేస్తున్నావు, ఏది ముందుకు నడిపిస్తున్నావు నువ్వు న్యాయంతో, అసలు ఏమీ లేదు. ప్రతి ఒక్కటి మోసమే. జగన్ ఇప్పటికి కూడా నువ్వు గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో నీ పార్టీ రాదు. ఆ అంబటి రాంబాబు, కేశినాని ఒకటి, వీళ్ళంతా కూడా ఈ నువ్వు డబ్బులు ఇచ్చేస్తున్నావు, వాళ్ళు నీకోసం పాడక తప్పదు, పాట మాట్లాడక తప్పదు. ఎందుకంటే నీ సొమ్ము తింటున్నారు కాబట్టి నీ పాట పాడాలి, అది వాస్తవం. కానీ వాళ్ళు అంతంతా ఎగిసిపడ్డా కూడా ఎక్కడ పడాలో అక్కడే పడతారు. కానీ అసలు స్థలాల్లో మాత్రం, అసలు జాగాలో మాత్రం, అసలు విషయాల్లో మాత్రం వాళ్ళు ఉండబోరు. ఇది మాత్రం ఖాయం, ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఇదంతా మోసం జరుగుతుంది, మోసంతోనే ముందుకు వస్తున్నారు. కానీ ఈసారి నీ మోసాలు, నువ్వు చేసే అన్యాయాలు, నువ్వు చేసే దొంగ పనులు, భూ కబ్జాలు, ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా నీ వల్ల కాదు, నువ్వు ముందుకు రాలేవు. ఈసారి మాత్రం సీఎంగా నువ్వు అయ్యావంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఒక ఇరన్న కచ్చికుడు వచ్చాడని అనుకోవాల్సిందే ప్రజలు. కానీ మాకు న్యాయం చేయడానికి జగన్ వచ్చాడని మాత్రం ఏ ఒక్కరు అనుకున్నా కూడా వాళ్ళు పాపాత్ములే, అది 100% కన్ఫామ్. కానీ ఇది మాత్రం జరగబోవద్దు, ఇది 100% చెప్పడం జరుగుతుంది. దయచేసి నువ్వు మాత్రం అట్లాంటి వాటికి పాల్పడకు. ఎక్కడ పడితే అక్కడ జెండాలు, ఫ్లెక్సీలు పీకిస్తావా? ఎందుకు? జెండాలు పెట్టుకున్నంత మాత్రాన గెలవడం కాదు, ఫ్లెక్సీలు పీకించినంత మాత్రాన గెలవడం కాదు. మనసులో ఉండాలి, మనస్తత్వం చెప్పాలి, మనిషి శక్తి చెప్పాలి, మానవత్వం అనేది ఉండాలి. ప్రజల మీద మానవత్వం పెంచుకోవాలి. అప్పుడే మనిషి గెలుస్తాడు అన్న ఒక నమ్మకం పెరుగుతుంది. అంతేగాని నువ్వు 1,00,000 ఫ్లెక్సీలు కట్టి పీకిచ్చినా, ఇక్కడ వీళ్ళు 1,00,000 ఫ్లెక్సీలు కట్టి పీకించుకున్నా ఎవరికి జరిగేది అన్యాయం ఏమీ లేదు. మనుషులు బాగా ఉంటే, మానవత్వం అనేది ఉంటే, ఎవరు మనకు మేలు చేస్తారనుకుంటే ప్రజలు వాళ్ళనే ఎన్నుకుంటారు, వాళ్ళకే ఓటేస్తారు, వాళ్ళనే దేవుడు అని మొక్కుతారు. అంతే తప్ప దుర్మార్గులకి ఎవరు కూడా మొక్కరు. ఉట్టిరాయికి ఎవరైనా మొక్కుతారా? మొక్కరు. ఆ రాయిని మొలిసి అన్ని విధాలుగా దేవుడులాగా తయారు చేసి దాన్ని ప్రాణప్రదంగా నిల్చోబెట్టి భగవంతుణ్ణి అని చెప్పినట్టుగా మొన్న అయోధ్యలో శ్రీరామచంద్రుణ్ణి రాయితోనే తయారు చేశారు, ప్రాణప్రతిష్ఠ చేశారు. అప్పుడు ఆ రాముణ్ణి మొక్కడానికి జనాలు వెళ్తున్నారు. ఉట్టి గుండుకి ఎవరు మొక్కుతారయ్యా? ఆ గుండు లాంటోడివే నువ్వు జగను, గుర్తుపెట్టుకో. నువ్వు ఆ గుండు లాంటోడివే. నువ్వేమి మానవత్వం ఉన్న మనిషివి కావు. మానవత్వం ఉన్న మనసు లేదు నీకు. మానవత్వంతో తిరగట్లేదు, మానవత్వంతో పెరగట్లేదు, మానవత్వంతో తినట్లేదు, జనాలకి పెట్టట్లేదు. అంత దుర్మార్గం బుద్ధి ఉంది నీ దగ్గర. నువ్వు ఇంకా ఏమి కోరుకుంటున్నావు? ఇంకా ఏమి కోరుకున్నా కూడా నీ పప్పులు ఏమి ఉడకవు, నువ్వేమి రావు. నీ బతుకు ఇంతే. నువ్వు ఆఖరికి దేశాలు బట్టి పారిపోవడమా, లేదంటే సెంట్రల్ జైల్లో కూర్చోవడమా జరుగుతుంది. 100% ఇది కన్ఫర్మ్. భగవంతుడు నిర్ణయించాడు ఇది నీకోసం, అంతేగాని అంతకు మించి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడిని జైల్లో వేసి, సెంట్రల్ జైల్లో పెట్టి ఎంత హింస పెట్టారు. 52 రోజులు మామూలు మాట కాదు. అంతకంత 4 గంటలు నరకము అనుభవిస్తావు. ఆ నరకం చూస్తావు నువ్వు. ఇది ప్రజలు చూపిస్తారు నీకు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు చూపిస్తారు. ప్రజలు ఇదే విధంగా తిరగబడతారు. ఇదే న్యాయం జరుగుతుంది. అంతే, గుర్తుపెట్టుకోండి ప్రజలారా. దయచేసి తెలుగుదేశాన్ని గెలిపించండి. జై హింద్.